మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలియన్స్ అని జరుగుతుంది. కాబట్టి శివాజీ, హీరో శివాజీకి ఏమైందండి, అందులో శుక్రమూఢమి 2 ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు. కాబట్టి స్త్రీలతో గొడవ, లేదా డైరెక్ట్గా ఫైట్ కాకపోయినా మంచి చెప్పైనా సరే ఆడవాళ్ళ వల్ల అభాస్పాలకం, ఇది ఏలియన్స్ అని ప్రభావం. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరో కూడా ఆడవాళ్ళతో మాట్లాడకూడదు, ఆడవాళ్ళతో కాస్త లిమిటేషన్స్లో ఉండడం అనేటటువంటిది చాలా మంచిది. అలాగే బట్టల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అడిగారు కదా అని వద్దరికి, అంటే ఫ్రీగా ఇచ్చేయడం ఇవన్నిటి వల్ల మరి ఈ యొక్క షాపులే లేచిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అరువులు ఎవరు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయాల విషయంలో ఏం పర్వాలేదు, ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా అధికంగా పెరుగుతాయి. బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా ధూమ్ధామ్గా ఎంజాయ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. నూతన సంవత్సరంలో చక్కగా మీరంతా కూడా పందాలు, కార్ రేసులు, హార్స్ రేసులు, జంతు పందాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి జనవరి నెలలో ఇది కామన్. కాబట్టి శుక్రుడు మనకి మోడం వచ్చాడు. కాబట్టి గత సంవత్సరంతో మనం కనుక పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎంజాయ్మెంట్ ఒక విధంగా తగ్గిపోయిందని చెప్పాలి. అలాగే ఈ సంవత్సరంలో మనకి శుక్ర మహాదశ కనుక వచ్చినట్లయితే ఈ శుక్ర మహాదశలో మీరు వ్యక్తిగత జాతకాన్ని పెట్టి వచ్చినప్పుడు మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడతారు. ఇంకా స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు చిన్నళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే దైవ ఆరాధన మీద ఎక్కువ శ్రద్ధ పెరిగిపోతుంది. మీరు వెళ్ళిన సమయంలో మనం ఏదో ఒక సాధన చేయాలి, యక్షిణి సాధన చేయాలి, దేవతలు సాధన చేయాలి అనేటటువంటి రహస్యాలు, బ్రహ్మ రహస్యాలు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని రకాలైనటువంటి మాలలు వేస్తారు. మకర జ్యోతికి చాలా మంది అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇలా ఆధ్యాత్మికంగా వీళ్ళు అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. అలాగే పిల్లల్ని చూసి వీళ్ళు చాలా సంతోషించడము ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తారు పిల్లలు. మీ యొక్క పిల్లలు అందువల్ల కాస్త ఉద్యోగాల్లో మనం కోరుకున్నటువంటి ఉద్యోగాలు రాలేదని మనం బాధపడకూడదు. వచ్చినటువంటి ఉద్యోగాన్ని చక్కగా అందంగా చేసుకోవడం, ఒక పద్ధతి ప్రకారం కుటుంబాన్ని పోషించుకోవడం, మమ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేయాలి. ఆగ్రహావేశాలకి ఆవేశాలకి కనుక వెళ్తే తను తింటారు. అందువల్ల అసలే ఏనర్సని లేనిపోయినటువంటి గొడవల్లో ఇరిగించేయాలని మిమ్మల్ని చూస్తారు. మీరు రామాని మంచి చెప్పకపోతుంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అర్థమై వక్రీకరించేసి మధ్యలో అటువంటి వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరి విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కూరగాయల వ్యాపారం అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి మంచి కమిషన్ ఏజెంట్స్ మంచి లాభాలు వస్తాయి. ఎయిర్ ఫోర్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా లాంగ్ లీవ్ ఇవన్నీ దొరుకుతాయి. ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్స్ అని కాబట్టి మనము శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి పంపవు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఉండేటటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, అలాగే మహాకాళి మంత్ర అనుష్ఠానము జపం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రావి చెట్టు కానీ జమ్మ చెట్టు కానీ ప్రదక్షిణలు చేసుకుంటూ దానికి నీళ్లు పోయాలి. అలాగే ఈ యొక్క అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చక్కగా కుంకుమార్చన చేసుకోవడము, ఆ తల్లి మరి పాయసాన్ని పెట్టి నివేదన చేసి జీడిపప్పు కూరతో అమ్మవారికి చక్కగా నివేదన. ఆ విధంగా పాపం జాలీగా బ్రతికినటువంటి తులారాశి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని ఎవరన్నా వీళ్ళు మర్డర్ చేశారా, వీళ్ళు ఏమైనా ఏదైనా చేశారంటే పాపం వీళ్ళ తప్పేమీ లేదు. తులారాశి వాళ్ళు వీళ్ళ నాన్నగారులు వీళ్ళ సెకండ్ సెటప్లు పెట్టుకుని కొంతమందికి ఆ పొలాలన్నీ కూడా సెకండ్ భార్యలకి వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, బ్రోకర్ గాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తే ఆడు మొత్తం పొలం సగం పొలం ఇస్తే మొత్తం పొలం మీదకి వచ్చాడు. కోర్టులో 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు తులారాశి వాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆ పొలం మీది మీ తాతల ఆస్తిని మీదని మీరు నిరూపించుకునే దుస్థితికి వచ్చేసారు. ఆ విధంగా తులారాశి అలా తయారైపోయింది అనమాట. అందువల్ల ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏం కంగారు పడద్దు, ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళకి పాపం ఈ ఈఎంఐలు ఇవి అవి అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా బెంగపెట్టుకోవద్దు, అన్నీ కూడా మంచిగా అవడానికి అవకాశం. లేకపోతే ఈ తులారాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఉపయోగము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి చాలా సంతోషము. మనము
మరి చంద్రగుప్త మౌర్యలాగా, చంద్రమౌళి లాగా మనం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతా ఉన్నాం. కాబట్టి మీరు కష్టపడండి, 24 అవర్స్ కష్టపడాలి. ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అని చెప్పి మంత్ర జపం చేసుకోవాలి. అలాగే వివాహాలు కానిటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రమూఢమి, ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జరగదు. తులారాశి వారి ప్రేమలో చాలా డేరింగ్ అనమాట. ఎలుపుమెంట్లు అంటే లేచిపోవడాలు కొంతమంది చేస్తారు. మీ నాన్నకి మీ అమ్మకి చెప్పి లేచిపోవడం, అంతేగాని సొంతంగా మాత్రం మీరు కనుక లేచిపోవడం ఇవన్నీ ఇదంతా కాలం మారిపోయిందమ్మా. అందువల్ల లివింగ్ ఇన్ రిలేషన్స్, మ్యారేజెస్ ఇంకేం లేవు. ఆ విధంగా ఇప్పుడు యువత అంతా కూడా ఫారెన్లో ఆ విధంగా ఉన్నారు. ఇవన్నీ తప్పు. ఇవన్నీ మానేసి చక్కగా మీ అమ్మ మీ నాన్న చెప్పి ప్రేమ వివాహాలు చేసుకోండి. మీ అమ్మ మీ నాన్నకి చెప్పి చేయండి. అలాగే తండ్రి ఎందుకురా ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అని తండ్రి అడుగుతాడు. దానికి తండ్రి మీద పగబట్టేసి మన మామగారు యొక్క భార్య వైపు వెళ్ళిపోయి తల్లిదండ్రులను చూడకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండడం చాలా తప్పు. ఇవన్నీ కూడా చెప్తే మీకు కూడా కోపం వస్తుంది, కానీ వాస్తవాలు చెప్పాలి గురువు అనేటటువంటి వాడు. కాబట్టి అందుకని మీరు ఏమనుకున్నా సరే ఐ డోంట్ కేర్, జాతకం చెప్పడం నా ధర్మం. కాబట్టి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లేదే మీకు ఏ పని సక్సెస్ కాదు. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ మంచి అగ్ని ప్రమాదాలు జరిగినాయి. టీ తాగుతూ చేయి గట్టిగా పట్టుకోలేక చేతి మీద వేసేసుకున్నారు, కాలు మీద వేసేసుకున్నారు. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆడవాళ్ళకి ముఖ్యంగా. మోకాళ్ళ నొప్పులు ఎలాగ వచ్చేసినాయి తులారాశి వారికి. 2nd స్టేజ్ 3rd స్టేజ్కి వచ్చేసారు. నడక గుజరాత్ వాళ్ళకి నడుస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క బట్టల షాపులు వ్యాపారాలు, టీ స్టాల్స్ అన్నీ కూడా బాగా చేసుకోండి. అండ్ దండలు, దేవుడికి దండలు తయారు చేసేటటువంటి వాళ్ళు కూడా బాగుంటుంది. బట్టల వ్యాపారం చాలా బాగుంటుంది. శుక్ర మహాదశలో ఒకేసారి 20 సంవత్సరాలు సంపాదించేటటువంటి ధనాన్నంతటినీ కూడా శుక్ర మహాదశ శుక్రుడు కరెక్ట్ ప్లేస్ లో ఉంటే 1 సంవత్సరంలో సంపాదించవచ్చు. శుక్రుడు చాలా తెలివైనటువంటి వాడు. బృహస్పతి దేవతల రాక్షసుల గురువైనటువంటి బృహస్పతి కూడా ఈ యొక్క శుక్రుడు శిష్యుడే. ఆ తర్వాత పాపం శుక్రుడు యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే శుక్రుడు మరి దేవతల గురువు అవ్వాలనుకున్నాడు, అక్కడ కుదరలేదు. ఓన్లీ రాక్షసులకు మంచి సలహాలు ఇస్తే రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తి కూడా శుక్రాచార్యుడి మాట వెనక పాత్రమైపోయాడు. కాబట్టి శుక్ర గురువు అనుగ్రహం, విష్ణుమూర్తి కూడా వణికిపోతాడు. బలిచక్రవర్తి క్షీరసాగర మథనానికి అంతా ఒప్పుకున్నా శుక్రాచార్యుడు నేను చెప్పింది వినలేదు ఆయన వెళ్ళిపోతుంటే శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే గురువు అనుగ్రహం లేదే ఈ క్షీరసాగర మథనం విష్ణుమూర్తి అయినా నేనే చేయలేను అని చెప్పి విష్ణుమూర్తే వణికిపోతాడు. అది గురువు యొక్క మహిమ. మీరు ఈజీగా గురువు గారికి ఫోన్ కొట్టేయడం, ఫోన్ నెంబర్ పెట్టామని చక్కగా మందేస్తూ రాత్రి 9:30కి 10:30కి బూతులు తిట్టడం, ఫోన్ తీసేస్తాను ఎవడైనా కనుక అలా చేస్తే మాస్టర్ నేను. కాబట్టి ఈ రకంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే చక్కగా మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఓం మహాలక్ష్మి నమః, ఓం శ్రీ నమః అంటూ చేసుకోండి. కుంకుమార్చన చేసుకోండి. జీడిపప్పు నివేదన పెట్టండి. అవన్నీ కూడా జీడిపప్పు మీరు తినడం కాదు, పేదవాళ్ళకి పంచండి. చక్కగా వేప చెట్టుకు పూజ చేసుకోండి. తర్వాత మర్రి ఓడలు ఇంట్లో పెట్టుకోండి. తులసి చెట్టుకు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.